కాశీ వాస్తు ప్రేక్షకులకి నమస్కారం. ఈరోజు మనం భీమవరంలోని పాండురంగమూర్తి గారి ఇంట్లో ఉన్నాం. సో ఈ ఇల్లు ఏంటంటే ఇది 26 డిగ్రీలు తిరిగి ఉంది, అంటే సంధి కోణం దాటి తిరిగి ఉన్న ఇల్లు అనమాట. ఇది ఇంతకుముందు ఇట్లాంటి ఇల్లు ఒకటి చూపించాను, ఇది కూడా అట్లాంటిదే. వారు చెప్పండి, ఇది ఎన్ని డిగ్రీలు తిరిగిందండి? ఇది 26 డిగ్రీలు తిరిగింది. సో మీరు వాస్తు గురించి మీకు ఎంత పరిజ్ఞానం ఉంది? కొంతవరకు తెలుసు అండి, డిగ్రీల గురించి అయితే తెలియదు. మీరు ఎన్ని సంవత్సరాలుగా వాస్తు తెలుసు మీకు? వాస్తు గురించి నాకు దగ్గర 40 సంవత్సరాల నుంచి. వారికి 40 సంవత్సరాలుగా వాస్తు పరిజ్ఞానం ఉంది. సో వాస్తు ప్లాన్స్ కూడా ఇస్తుంటారు వాళ్ళు. అయితే వారి సొంత ఇంట్లో ఇలా డిగ్రీలు తిరిగి ఉండడం వల్ల చాలా సమస్యలు వచ్చి నన్ను పిలిపించడం జరిగింది. సో ఇప్పుడు ఇల్లు కూడా చూపిస్తాను మీకు. సో దీంట్లో మీకు ఎలాంటి సమస్యలు వచ్చినాయండి? అనారోగ్య సమస్యలు అండి, కొద్దిగా గొడవలు, ఇబ్బందులు. సో ఇదేంటంటే స్థలం తిరిగి ఉండడం వల్ల సో ద్వారాలు కొన్ని తప్పుడు స్థానాల్లో పడినాయి, దాంతోపాటు సెప్టిక్ ట్యాంక్ కూడా తప్పు స్థానంలో పడింది. సో దానివల్ల ఏంటంటే కొంచెం ఈ ఇతరులతో సంబంధాల బాంధవ్యాల్లో కొన్ని సమస్యలు వస్తాయి. సో అనారోగ్య సమస్యలు కూడా, తీవ్రమైన అనారోగ్యం వచ్చింది. సో అయితే దీంట్లో ఉన్న ఒక పాజిటివ్ లక్షణం ఏంటంటే, సో దీనికి తిరిగిన దిక్కులకు అనుగుణంగా 4 వైపులా కూడా ఖాళీ స్థలాలు మంచిగా ఏర్పాటు చేయడం జరిగింది. కానీ సో ద్వారాలు కొన్ని తప్పు స్థానాలు, సెప్టిక్ ట్యాంకు తప్పుడు స్థానంలో పడింది కాబట్టి వారికి సమస్యలు వచ్చాయి. సో ఇప్పుడు మీరు ఎంతవరకు నమ్ముతున్నారు ఈ మార్పులు? ఇప్పుడు నేను చెప్పిన మార్పులు పూర్తిగా నమ్ముతాను. అయితే వారు నా వీడియోలు చూసి సో డిగ్రీల వాస్తుని కొంతవరకు అవగాహన చేసుకున్నారు. సో నా మీద నమ్మకంతో నన్ను పిలిపించడం జరిగింది. సో ఇప్పుడు నేను ఇల్లు కూడా చూపిస్తాను మీకు.